3 జైన్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే మీకు చాలా యూజ్ఫుల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎస్ఎస్సి జీడీ 2024, 23లో కానీ ఇప్పుడు 25లో కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మనకు ఎవరైతే ఎస్ఎస్సి జీడీ జాబ్ కొట్టాలని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నారో, ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో, ఇప్పుడు కొంతమంది ఈవెంట్ కూడా వెళ్తున్నారు. సో ఈవెంట్ పాస్ అయినాక మళ్ళీ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కానీ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు కానీ ఏమేమి డాక్యుమెంట్ తీసుకెళ్ళాలి, ఏమేమి అవసరం పడుతుంది, అసలు మనం తీసుకెళ్లాల్సింది ఏంటిది, ఏమేమి తెప్పించుకోవాలి, ఏమేమి మనం మండల ఆఫీస్ నుంచి ఏమేమి తీయించుకోవాలి, బయట పోలీస్ వెరిఫికేషన్ సంబంధించి ఏమైనా తీయించుకోవాలా, ఇంకేమేమి కావాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్గా నేను చేస్తాను. ఇది ఓన్లీ ఎస్ఎస్సి సంబంధించిన జాబే కాదండి, వేరే నోటిఫికేషన్లో అయినా సరే ఇవే ఆల్మోస్ట్ ఇవి డాక్యుమెంట్స్లే అవసరం పడుతుంటాయి. ఇంతకంటే వేరే ఏం ఉండదు. సరేనా? దయచేసి లెంత్ వీడియో ఉంటుంది కానీ జాగ్రత్త చూడండి, వినండి. ఎందుకంటే మీకు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది. చూడండి ఒకసారి. సో మనకు ఎస్ఎస్సి సంబంధించిన అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 10 ఉండాలండి, కంపల్సరీ 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటో. అది కూడా లేటెస్ట్ 6 months ఉండాలండి. లేటెస్ట్ అంటే కొత్తగా అనమాట, రీసెంట్లీ. సో అడ్మిట్ కార్డ్ అండి, మన హాల్ టికెట్ అండి 2 జిరాక్స్ పేపర్ సెట్ ఉండాలి. ఆధార్ కార్డ్ అండి, ఆధార్ కార్డ్ వచ్చేసి 4 జిరాక్స్ సెట్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఇంకా మంచిది కానీ తక్కువ ఉండద్దండి. నో మిస్టేక్ యాజ్ పర్ అప్లికేషన్ అండ్ ఎస్ఎస్సి మెమో అండి. అంటే ఎస్ఎస్సి మెమో ప్రకారమే ఆధార్ కార్డు ఉండాలండి. ఎస్ఎస్సి మెమోలో ఎలా అయితే పేరు ఉందో అండ్ నువ్వు అప్లికేషన్ పెట్టేటప్పుడు ఎలా అయితే పేరు ఉంటుందో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఆధార్ కార్డులో ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్తో సహా, మళ్ళీ అడ్రస్తో సహా, ఓకేనా? అండ్ ఫాదర్ నేమ్తో సహా ఉండాలి. అది చూసుకోండి, ఏమైనా మిస్టేక్ ఉంటే ముందే చేయించుకోండి, సరేనా? ఇది నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ అండి, వేరే ఎలాంటి గవర్నమెంట్ జాబ్ సంబంధించిన సరే అందరికీ ఇది ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, అడ్మిట్ కార్డులు అన్ని కంపల్సరీ అవసరమే అండి. పాన్ కార్డు విషయానికి వచ్చినా కూడా అంతే అండి, జిరాక్స్ సెట్ 4 ఉండాలి. నో మిస్టేక్ యాజ్ పర్ అప్లికేషన్ ఎస్ఎస్సి మెమో అండి. పాన్ కార్డు కూడా అలాంటిదే అండి. పాన్ కార్డులో కూడా మన ఎస్ఎస్సి మెమో ప్రకారమే నేము డీటెయిల్స్ అన్ని ఆధార్ కార్డులో ఉన్నట్టు పాన్ కార్డులో ఉన్నట్టు ఐఎస్టీస్ ఉండాలండి, ఓకేనా? అండ్ ఎస్ఎస్సి మెమో 3 మ్యాండేటరీ కంపల్సరీ చూస్తారండి. చిన్న మిస్టేక్ ఉన్నా రిటర్న్ చేసేసారండి, టైం ఇస్తారు, చేంజ్ చేసుకొని రామంటారు. అప్పుడు హడావుడి టెన్షన్ ఉంటారండి, అంతకంటే ముందే చేయించుకుంటే బెటర్ అండి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. క్యాస్ట్ వచ్చేసి మనకు ఓబీసీ వాళ్ళకు బీసీ వాళ్ళకు ఓబీసీ, ఓసీ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ మనకు తెలిసిందే అండి. సో ఇంకోటి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చి మనకు విలేజ్ మండల్ తహసీల్దార్లో ఇవ్వడం జరుగుతుందండి. ఇంకోటి 10th క్లాస్ మెమో 4 సెట్ జిరాక్స్ అండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా జిరాక్స్ అవసరం పడుతుంది. మ్యాక్సిమం అయితే ఒరిజినల్ తీసుకుంటారండి, ఒరిజినలే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటారు, జిరాక్స్ కూడా అవసరం పడుతుంది. ఇంకోటి 10th క్లాస్ మెమో వచ్చేసి అయితే 4 సెట్ జిరాక్స్ కావాలి, ఒరిజినల్ కూడా తీసుకుంటారు. ఇంకోటి ఏమంటే ఈ 10th క్లాస్ మెమోలో ఎలా ఉంటుందో ఐఎస్టీ వీటిలో ఉండాలండి. ఆధార్ కార్డులో పాన్ కార్డులో క్యాస్ట్లో విషయంలో వచ్చినా కూడా 10th క్లాస్ మెమో ప్రకారం ఉండాలండి. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉండదు, ఫాదర్ నేమ్తో సహా, మదర్ నేమ్తో సహా. ఇంకోటి డొమెస్టికల్ రెసిడెన్సీ రెండింటిలో ఏది ఉన్నా ఏం కాదండి, జిరాక్స్ 4 సెట్ ఉండాలి. అండ్ కమ్యూనిటీ అండ్ నేటివిటీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఏపీటీఎస్లో కూడా ఇస్తున్నారు మనకు, జిరాక్స్ 4 సెట్ ఉండాలి. ఇవి ఒరిజినల్ కూడా తీసుకుంటారు. ఇంకోటి ఎవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటారో వాళ్ళు వచ్చేసి ఎన్సీసీ సంబంధించి ఏబిసి అని ఒక ఉంటుంది మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎన్సీసీలో, అవైనా ఉండాలి. మళ్ళీ లేకపోతే ఎనీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏమైనా స్టేట్ లెవెల్ కానీ నేషనల్ లెవెల్లో గేమ్స్ ఏమైనా ఆడి ఉంటే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే దీంట్లో అయినా మార్క్స్ కలిసే అవకాశం ఉంటాయి కాబట్టి అవి కూడా జిరాక్స్ 4 ఉండాలి. అనెక్జర్ ఫామ్ విషయానికి వస్తాయండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అనెక్జర్ 6 తీసుకోండి, ఓబీసీ వాళ్ళకు అనెక్జర్ 7 తీసుకోండి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు అనెక్జర్ 8 తీసుకోండి. అదే అనెక్జర్స్ ఫామ్ నేను ఒకటి చూపిస్తాను, నా దగ్గర ఉంది. అనెక్జర్ 8 ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. ఇదండి అనెక్జర్ 8 అంటారు దీన్నండి. ఇది అనెక్జర్ 8 అండి, తహసీల్దార్ ముద్ర ఉంటుంది. ఇట్లా పీడిఎఫ్లో మనం నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది డేటా మనమే ఫిల్అప్ చేయాలండి. వాళ్ళు అక్కడికి వెళ్ళగానే తహసీల్దార్ ముద్ర వేస్తారు, ఇక్కడ ఆర్సీ నెంబర్ రాస్తారు వాళ్ళు, ఇక్కడ సైన్ చేస్తారండి తహసీల్దార్, అంతే అండి. ఇది అండి అనెక్జర్. ఏదో ఆన్లైన్ అప్లై చేసేది ఏమి ఉండరండి. ఈ అనెక్జర్ 7, 8 అండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చే విషయానికి వస్తే ఇది అనెక్జర్ 8 ఎందుకు తీసుకుంటారంటే ఏజ్ రిలాక్సేషన్, హైట్, చెస్ట్ లో మనకి రిలాక్సేషన్ తీసుకోవడం కోసం తీసుకుంటారండి, ఓకేనా? దీంట్లో పారా9 నోట్లో మనం వెళ్తే ఇంకా ఫుల్ డీటెయిల్గా దొరుకుతారండి. నోటిఫికేషన్ సంబంధించింది, ఎస్ఎస్సి జీడీ సంబంధించిందండి ఇది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హైట్ వెయిట్ అనెక్జర్ 8, 9 కూడా ఉంటాయండి. ఒకటి హైట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు అనెక్జర్ 9 కూడా తీసుకోవడం అంటారు, ఓకేనా? ఇంకోటి హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే 10th క్లాస్ కాకుండా ఇంటర్, 12th, డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు ఎవరైనా, వాళ్ళు కూడా హైయర్ ఎడ్యుకేషన్ జిరాక్స్ సెట్ కానీ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళండి. ఇవ్వనవసరం లేదు. 10th క్లాస్ అంటే ఆ జాబ్ లెవెల్ వచ్చేసి దేని బేస్ మీద ఉంటే ఆ బేస్ మీద ఇవ్వాలి. జిరాక్స్ ఇస్తే ఇంకా మంచిదండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ అండి, సిఎండి
మనకి క్యారెక్టర్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనకి తీసుకొని కంపల్సరీ వెళ్ళాలండి. ఇక్కడ మండల ఆఫీస్లో ఇస్తారండి క్యారెక్టర్ సర్టిఫికేట్ మన వెండల్లో. మీరు అది కూడా కంపల్సరీ 4 సెట్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. పోలీస్ వెరిఫికేషన్ అండి. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎవరైతే జాబ్ కంప్లీట్ అయిపోయి జాయినింగ్ లెటర్ వస్తుందో అప్పుడు మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అవసరం పడుతుందండి. ఆ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో చూపిస్తాండి. ఇదండి, ఇది నాదే అండి. ఇది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ పర్వతీర్ మండల్ అన్నది వరంగల్ డిస్టిక్. సో ఇది మీషో నుంచి అప్లై చేయాలండి. మీషో అప్లై చేయగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లై చేసి చూపిస్తే వాళ్ళ డాక్యుమెంట్ ఇస్తారండి ప్రింట్అవుట్ మీషోలో. అది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయగానే ఇమీడియట్లీ అప్పుడే మనకు అప్రూవల్ కొట్టేస్తారండి. అప్రూవల్ కొట్టగానే మళ్ళీ మీషోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలండి. అంటే దీన్ని కొంచెం పెద్దగా ఎక్కడ తిరగని అవసరం లేదండి, సరేనా. పోలీస్ వెరిఫికేషన్ సింపుల్గా వచ్చేస్తారండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ సెట్లు కూడా 3 తీసుకెళ్ళండి, వర్షన్ కూడా తీసుకెళ్ళండి. ఇంకోటి మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, వైఫ్, వీళ్ళందరిది వైఫ్ ఉంటే వైఫ్ లేకపోతే అవసరం లేదండి. మీ ఎవరైతే బ్రదర్ ఉన్నారో సిస్టర్ ఉంటారో కొంతమంది ఎవరు లేకుండా కూడా ఉంటారు, వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ అందరి ఆధార్ కార్డులు అండ్ జిరాక్స్ సెట్ 4 ఒరిజినల్ వస్తుంది చూపించడానికి తీసుకెళ్ళాలండి. ఆధార్ కార్డు జిరాక్స్ సెట్ 4 కంపల్సరీ తీసుకెళ్ళాలండి. వాళ్ళకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఈచ్ వన్ 5 కంపల్సరీ అండి ఉండాలండి. ఇవి కంపల్సరీ అండి. దీంట్లో ఏదేది సర్టిఫికేట్ చెప్పాను ఇవన్నీ ఒరిజినల్ కంపల్సరీ తీసుకెళ్ళాలండి. చూపించి వాళ్ళు చూసిన తర్వాత వెరిఫై అయిపోయిన తర్వాత జిరాక్స్లు తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తారండి. ఇవి ఫిజికల్కి వెళ్ళేటప్పుడు కూడా ఈ పైన ఉన్న చాలా సర్టిఫికేట్ అన్నీ ఆల్మోస్ట్ అవసరమే అండి. మనం ఎప్పుడైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు పోలీస్ వెరిఫికేషన్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అవసరం అండి. నార్మల్ ఫిజికల్ వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ అవసరమే అండి. ఈ ఒక్క జాబే కాదు, ఏ జాబ్ అయినా సరే ఆల్మోస్ట్ ఇవి అవసరం పడుతూ అంటే దీంట్లో కొన్ని హైట్ ఎలా చేశాను, ఈ స్పోర్ట్స్ అంటే అన్ని జాబ్లో హైట్ ఎలా చేశాను అని క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇవి కొంచెం వేరే జాబ్లకు అవసరం పడరు. ఇది SSGDకి అయితే కంపల్సరీ హైట్ రిజర్వేషన్ కంపల్సరీ అవసరం పడుతుంది. ఇంకోటి మనకు అడ్మిట్ కార్డు ఒకటి వస్తుంది అంటే మార్క్స్ స్కోర్ కార్డు. ఇది 2018లో నాకు వచ్చిన మార్క్స్ ఇది. సో ఈ స్కోర్ కార్డ్ అనేది ఒకటి వస్తుంది. ఈ స్కోర్ కార్డు కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలండి. మార్క్స్ది మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత వస్తారండి, ఓకేనా. సో ఇవ్వండి మనకు కంపల్సరీ SSGDలో ఎవరైతే వెళ్తున్నారో ఇప్పుడు ఫిజికల్కి వెళ్తున్నారో వాళ్ళకి కూడా కంపల్సరీ అవసరమే. ఫిజికల్ అయిపోయి క్వాలిఫై అయిన తర్వాత కూడా మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత జాబ్లో వెళ్ళినా కూడా జాయినింగ్ అవుతారు, అప్పుడు కూడా కంపల్సరీ అవసరం అండి. ఇంకోటి ఒక నేను చెప్పడం మర్చిపోయినా ఏంటంటే పెన్ను, పెన్సిల్, ఎరేజర్, గమ్, స్టాప్లర్ ఇవి కంపల్సరీ తీసుకెళ్ళాలండి. ఎప్పుడు అవసరం పడుతుందంటే ఇది పక్కన ఉన్న వాళ్ళు మన ఎమ్మటే ఇది ఏమైనా మిస్టేక్ అండి ఆడ ఫామ్ రింపే ఉంటాయండి. ఎక్కడ అంటే మనకు ఫిజికల్ వెళ్ళేటప్పుడు మనమే ఫామ్ రింపాలి, మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా కొన్ని ఫామ్లు మనమే రింపాలి, మళ్ళీ జాబ్లో జాయిన్ అయినప్పుడు కూడా కొన్ని ఫామ్లు మనమే రింపాలి. అలాంటప్పుడు ఏమవుతారంటే మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు మన దగ్గర వాళ్ళు ఎమ్మటే ఆ గమ్ము కానీ స్టాప్నర్ కానీ ఎరేజర్ కానీ ఇంకా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఇవ్వరు, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఇవ్వరు. అలాంటప్పుడు మనం పక్కన అడగాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ రాకుండానే ముందు జాగ్రత్తతో ఇవన్నీ కంపల్సరీ తీసుకెళ్ళండి. పెన్సిల్, ఎరేజర్, గమ్ము, స్టాప్నర్ ఇవన్నీ అంటే ఫోటో అతికేయడానికి గమ్ పనికి వస్తుంది. స్టాప్నర్ వచ్చేసి పిన్ చేయడానికి, ఎరేజర్ వచ్చేసి మన పెన్సిల్ తోటి ఫస్ట్ రాసి దాన్ని ఎరేజ్ చేసి కూడా రాయొచ్చు. పెన్ను, పెన్సిల్ ఇవి కంపల్సరీ అండి. సో దయచేసి ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ తీసుకెళ్ళండి. ఆల్రెడీ నేను ఈ డాక్యుమెంట్లు ఫోటో తీసి నేను ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది యూట్యూబ్ ఛానల్లో కూడా. మీరు చూడండి, ఇది కంపల్సరీ డాక్యుమెంట్ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, జాబ్ కావాలని కొట్టుకోవాలని ఎవరైతే ఆశతో ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీ అవసరం. గవర్నమెంట్ జాబే కాదు, ప్రైవేట్ జాబ్లో కూడా చాలామంది కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఇలాంటి పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారండి, కంపల్సరీ అడుగుతున్నారండి. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి నా ఛానల్ ఫాలో చేయండి. మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్ రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది, మన నోటిఫికేషన్లో ఏం జరుగుతుంది అదే చెప్తానండి. అందరిలాగా సోది చెప్పడం అవసరం లేదు నాకు. ఎందుకంటే నేను చేసినట్టు మిస్టేక్ మీరు చేయకూడదనే ఉద్దేశంతో నేను మీకు చెప్పడం జరుగుతుంది. మీరు టెన్షన్ పడకూడదు, ఇబ్బంది పడకూడదు, హ్యాపీగా వెళ్ళాలి, హ్యాపీగా జాబ్ కొట్టుకోవాలని, అందరి సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్.